మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ దాని పరిసర ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని ప్రభావం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 3 days కూడా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే నెక్స్ట్ కమింగ్ 24 hours చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి శ్రీకాకుళం, పాతపురం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, ఏలూరు అండ్ యానం ఈ జిల్లాల్లోనూ, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం అండ్ నెల్లూరు ఈ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే కొన్ని జిల్లాల్లో సెకండ్ డే కూడా భారీ వర్షం నమోదయ్యేటట్టు ముఖ్యంగా చూస్తే ఏలూరు, అల్లూరు సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు అండ్ కృష్ణ ఈ జిల్లాలకైతే సెకండ్ డే కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి రాబోయేటువంటి అల్పపీడనం దృష్ట్యా, అలాగే ప్రస్తుతం ఇప్పుడు మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ ఉపరితల ఆవర్తనాల దృష్ట్యా కూడా తీరం వెంబడి కూడా బలమైన ఎదుగుదలు ఉన్నాయి. ముఖ్యంగా అయితే ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీసడం చేత ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ప్రస్తుతానికి అయితే వేటకి వెళ్ళొద్దని అయితే మనం చెప్తున్నాం. ఇది ప్రస్తుతం అనుకుంటున్నాం.